మీటింగ్స్ ఎందుకు పెడతాం మనం, మీకు తెలుసా? మీకు ఎవరికి తెలియదా? మార్చి నెలలో మీటింగ్లు ఎందుకు పెడతాం, ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేస్తాం తెలుసా? మీకు ఏమన్నా తెలవదా? వండుకొని తింటాక మరి గంట చూత్తరైంది తల్లులారా, మీకు వందనాలు. ఎందుకు పెడతాం మనము? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మ నింపుదల కొరకు, అభిషేకం కొరకు, ఇంకా అనేకులు రక్షణ కొరకు మనం ఏం చేస్తాం? సభలు, మీటింగులు, ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ పెడతాం. అలాగనే అక్కడ కూడా మీటింగ్స్ లాగా పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు ఇంకా సేవకులందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ సంఘములో ఉన్న వారిపై పేతురు వాళ్ళందరూ చేయి పెట్టి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతున్నారంట. హల్లెలూయా! ఏం చేస్తున్నారు? చేయబెట్టి ప్రార్థన చేసేటప్పుడు. కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి అధ్యాయం. పరిశుద్ధాత్మ లేదు అన్నదానికి దీనికి బాగా సెట్ అయింది. చెప్పండి, ఎవరు అడిగినా ఏ ఇబ్బంది లేదు.